ఓం శ్రీ గణేశాయ నమః. జ్ఞానస్వరూపుడు సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలుసుకుందాం. స్కందుడు రాశీభూతమైన జ్ఞానస్వరూపుడు. ఆయన చేతిలోని శక్తి ఆయుధం సునిశ్చితమైన మేధస్సుకు ప్రతీక. ఆయన అజ్ఞానం అనే తారకాసురుని సంహరించి జ్ఞాన జ్యోతులను ప్రకాశింపచేసిన విజ్ఞానమూర్తి. సుబ్రహ్మణ్య స్వామి జన్మ వృత్తాంతానికి సంబంధించిన అనేక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి. వాటిలో వాల్మీకి రామాయణం నుంచి కాళిదాస మహాకవి నన్నె చోడుడు రాసిన కుమార సంభవ కావ్యాల వరకు అనేక పురాణాలు, కావ్యాలు, ఇతిహాసాల్లో సుబ్రహ్మణ్యుని జనన వృత్తాంతానికి సంబంధించిన కథలెన్నో ఉన్నాయి. పురాణ గాథల ప్రకారం బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకడైన సనత్ కుమారుడే సుబ్రహ్మణ్యుడు లేదా స్కందుడు. నిరంతరం తపస్సు, వేదాధ్యయనం ఊపిరిగా జీవించే ఆయన జ్ఞాన వైరాగ్యాలకు ముచ్చటపడి పార్వతీ పరమేశ్వరులు అతన్ని తమ పుత్రునిగా పొందాలనుకున్నారు. శివుడు తపస్సులో ఉన్న సనత్ కుమారుడి దగ్గరికి వెళ్ళి వరం కోరుకోమన్నాడు. తనకు ఏ కోరిక లేదని చెప్పిన ఆయన శివుడితో నీకే వరమిస్తా కోరుకో అన్నాడు. నాకు పుత్రుడిగా జన్మించు అని శివుడు కోరాడు. దానిని మన్నించి శంకరుడి ఫాలనేత్రం నుంచి తేజో రూపంలో వెలువడ్డాడు సనత్ కుమారుడు. ఆ తేజోరాశిని పార్వతి భరించలేకపోతే గంగ ఆ బాధ్యతను తీసుకుంది. క్రమంగా గంగ కూడా భరించలేక తేజస్సును శరవణం అనే సరస్సులోకి వదిలింది. ఆ సరస్సు ఆ తేజస్సును తీరంలోకి జారవిడిచింది. అలా జారినటువంటి ఆ తేజోరాశికి స్కందుడనే పేరు వచ్చింది. అతన్ని దేవతా స్త్రీలైన 6 కృత్తికలు పెంచినట్లుగా పురాణ గాథలు చెప్తున్నాయి. ఆ తర్వాత తారకాసురుణ్ణి సంహరించి లోకాలకు శాంతిని చేకూర్చే క్రమంలో దేవతల సేనకు నాయకుడయ్యాడు. సుబ్రహ్మణ్య అవతరణ, ఆరాధన అంతా సంకేత రూపంలో విజ్ఞాన విశేషాలను తెలియజేస్తుంది. ఆకాశం ఏమీ లేని ఖాళీ ప్రదేశం, భూమి పరిపూర్ణం. ఏమీ లేనట్లున్న ఆకాశం నుంచి అన్నీ ఉన్న భూమిగా పరబ్రహ్మం రూపుదిద్దుకోవడమే సృష్టి పరిణామక్రమం. పరమతత్వం ఆకాశం నుంచి భూమిగా ఆవిర్భవించేలోపు వాయువు, అగ్ని, జలం అనే 3 శక్తులు సృష్టి కథలో పాలు పంచుకున్నాయి. ఈ 5 పంచభూతాలు అంటారు. బ్రహ్మ మానస పుత్రుడు అయినటువంటి సనత్ కుమారుడు ఆకాశం వంటివాడు. ప్రాణవాయువు నియంత్రించి తపస్సు చేశాడు. అతడు వాయు సహకారంతో ఫాలనేత్రాగ్ని నుంచి తేజస్సుగా వ్యక్తమయ్యాడు. ఆ తర్వాత జలతత్వమైన గంగలో ప్రవేశించాడు. గంగ ఆ తేజస్సును శరవణ తటాకం మీదుగా భూమిపై ఉన్న రెల్లుగడ్డి మీదకి జారవిడిచింది. భూమి నుంచి ఆరోహణ క్రమంలో నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు సుబ్రహ్మణ్య అవతరణలో పాల్గొన్నాయి. ఈ పంచభూతాలకు పైన ఉంది ఆత్మ. అలా సృష్టి క్రమానికి 6 అనే అంకె ఓ సంకేతం. 6 ముఖాలు గల సుబ్రహ్మణ్యుడు సృష్టి స్వరూపుడయ్యాడు. మానవ దేహంలో మూలాధారంలో కుండలిని శక్తి 3.5 చుట్లు చుట్టుకొని నిద్రిస్తున్న పాములా ఉంటుందని చెప్తారు. సాధకుడిలో ఆ శక్తి జాగృతమై సహస్రారం వరకు ప్రయాణిస్తుందని యోగశాస్త్రం చెప్తోంది. సుబ్రహ్మణ్యుడు జ్ఞానస్వరూపుడు.
యోగ స్వరూపుడు. సాధనలో మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు 6 స్థానాలు క్రమంగా వికాసం పొందితే ఆ పైన ఉన్న సహస్రారంలో పరమ చైతన్యం అనుభవానికి వస్తుంది. పరమాత్మ సుబ్రహ్మణ్య రూపంలో అవతరించే క్రమంలో 6 ముఖాలతో దర్శనమిస్తాడు. ఇవి 6 చక్రాలకు సంకేతంగా భావిస్తారు. కుండలిని శక్తిని సర్పాకారంలో వర్ణించింది యోగశాస్త్రం. ఈ యోగానికి అధిపతి కుమారస్వామి. ఈ విషయాన్ని సంకేత రూపంలో చెప్పడానికి సుబ్రహ్మణ్యుడు సర్పాకారంలో ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి. సుబ్రహ్మణ్యుని వాహనం నెమలి. పురివిప్పిన నెమలి అందమైన ఓంకారంలా కనిపిస్తుంది. అంటే ప్రణవమే నెమలి. సాధనలో పరాకాష్ఠకు చేరిన యోగి యోగ మార్గంలో విహరిస్తూ ఉండటానికి సంకేతం అది. సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో పూజిస్తారు. ఆయన సర్పరూపానికి కారణాలను రకరకాలుగా చెప్తారు. వల్లి అనే ఆటవిక జాతికి చెందిన స్త్రీ సర్పరూపంలో విహరిస్తూ సుబ్రహ్మణ్యుడిపై భక్తి పెంచుకుంటుంది. ఆమె భక్తికి ప్రతిఫలంగా సుబ్రహ్మణ్యుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆమెతో కలిసి విహరించడానికి వీలుగా సర్పాకారంలో మిగిలిన సమయాల్లో స్వస్వరూపంలో ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి. కుండలిని శక్తి చుట్టుకుని ఉన్న విధానానికి వల్లి అని పేరు. అందుకే కుండలిని అధిపతి అయిన సుబ్రహ్మణ్యుడిని వల్లీపతి అంటే కుండలినీపతి అని పిలుస్తారని చెప్తారు. దేవతల సేనకు నాయకత్వం వహించాడు కాబట్టి దేవసేనాపతిగా పిలుస్తారని చెప్తారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఉన్నప్పుడు మనం పుట్ట వద్దకు వెళ్ళి నాగుల చవితి నాగపంచమి రోజున పాలు పోస్తూ ఉంటాం పుట్టలో. అలాంటప్పుడు ఆ పుట్ట వద్ద దర్శించినప్పుడు మనం ఈ శ్లోకాన్ని చదువుకుని ఆ పుట్టలో పాలు పోస్తూ ఉండాలి. నమస్తే దేవదేవేశ నమస్తే ధరణీధర నమస్తే సర్వనాగేంద్ర ఆదిశేష నమోస్తుతే అని ఆ స్వామిని నమస్కరించి పుట్టలో పాలు పోయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తల్లి పార్వతీదేవి సుబ్రహ్మణ్యేశ్వరుని దీవించి బోధించింది. తల్లి జ్ఞానబోధతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపం దాల్చాడు. జీవకణాలు పాముల్లో ఉంటాయని మనకు తెలిసిందే. ఆ జీవకణాలకి తర్వాత వాటికి అధిపతి అయ్యాడు సుబ్రహ్మణ్య స్వామి. అందువలన జీవకణాల అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకి సంతానం కలుగుతుంది. కాబట్టి సంతానం కావాలనుకునేవారు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే సంతానవతులవుతారు. మోహన్వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.